చికెన్ దమ్ బిర్యానీ కదా? ఓకే, మరి చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకులు 3, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కారం తగినంత, వేయించిన ఉల్లిపాయ ముక్కలు ½ కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, జీడిపప్పు గసగసాల పేస్ట్ కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు తయారు చేసేద్దామండి. చేసేది. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలి. ముందు స్టవ్ వెలిగించుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓకే, కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ముందుగా రైస్ వండుకుందాం. రైస్ ఉడికేటప్పుడు మనము చికెన్ ని కలిపికేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, ఇలాచి, సాజీరా అన్ని మసాలాలు, మసాలా దినుసులు అన్ని వేస్తున్నారు. ఓకే, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసారు. వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు రైస్, అందులో వాటర్ వేసి ఎంత వేయాలి చూసుకో. కప్పు సగం వాటర్ సరిపోతుంది. ఓకే, సగం కాదు, ఇంకో కప్పు. ఇది బాస్మతి బియ్యం కదా భావన, ముందుగా నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. బియ్యం కాకుండా ఇంకా ఎంతసేపు నానబెట్టి ఉంచుకోవాలి? 1 అరగంట ముందు నానబెట్టుకుంటే సరే. ఇలా వండుకోవడానికి 1 అరగంట ముందు బియ్యం నానబెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ భావన, నువ్వు ఇన్ని ఎపిసోడ్స్ చేస్తావు కదా, ఏదైనా వంట ప్రాక్టీస్ చేసావా ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి? మా అత్తగా నాకు అవకాశం ఇవ్వరు. ఒక బౌల్ తీసుకొని కడిగి నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్, కారం వేస్తున్నారు, కారం పొడి, ఉప్పు, కొంచెం ఉప్పు, కొంచెం రైస్ లో వేసుకున్నాం కదండి, కొంచెం ఇందులో ఇంకొంచెం వేస్తే చాలు. కొంచెం వేస్తాను. మర్చిపోయారా? వెరీ గుడ్. ఓకే, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మసాలా పొడి కొద్దిగా, గరం మసాలా పొడి కొద్దిగా వేసారు. కొద్దిగా, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, బ్రౌన్ కలర్ ఆనియన్స్ ముందుగా వేయించుకున్నాము కదా, పెరుగు, గడ్డ పెరుగు. దీన్ని జాలితో ఒక గడ్డ నీరు మొత్తం తీసేసి గడ్డ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే నీరు రాకుండా గడ్డ పెరుగు వేయాలి. గడ్డ పెరుగు వేసుకోవాలి. చిటికెడు పసుపు. ఓకే, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం భావన, ఎందుకంటే కారం, ఉప్పు, ఈ మసాలాలు ఆయిల్ వేస్తే బాగా చాలా చక్కగా మంచిగా పట్టుకుంటాం. మొత్తం అన్ని వేసుకున్నాం కదా, అన్ని వేసుకొని కలిపేసుకున్నాము. వంటలు ప్రాక్టీస్ చేయాలంటున్నారు, మీకు కూడా ఆయిల్ వేస్తే మసాలా దానికుంటుందని బాగానే తెలుసు కదా. అంటే మేము ఇక్కడ అందరు వంటలు చేస్తున్నాము కదా, నాకు వంటలు రావు అని అనలేదు, కానీ నాకు అవకాశం ఇవ్వరు అని చెప్తున్నాను. మనము 1 గంట నానబెట్టుకుంటే చాలా చక్కగా టేస్టీగా ఉంటది, కానీ మనకు షోలో చూపించేందుకు టైం సరిపోదు కదా, అందుకని ఇది నానబెట్టేసుకొని ఓకే ఇప్పుడే చేసుకున్నాం. ఇంకొక ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆన్ చేయాలా? ఆన్ చేసి ఆ రైస్ అక్కడ ఉడికిపోతుంది కదా, అది చక్కగా ఉడికేలోపు ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చికెన్ కొంచెం వాసన లేకుండా అంటే నానబెట్టుకుంటేనేమో కొంచెం ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుంది, కానీ టైం సరిపోదు కదా, మనకు లేదు కదా, అందుకని తీసుకొని హీట్ అయ్యాక. ఓకే, మీరు చెప్పుకున్నారు కాబట్టి మా వ్యూస్ అలాగే చేస్తారులేండి. కలిపేసుకుని అలాగా కావాలితే 1 గంట గంట నానబెట్టుకోవచ్చు. ఎక్కడో హోటల్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే ఇట్లా ఈజీ ప్రాసెస్గా చేసుకుంటే ఇంకా చాలా చక్కగా తింటాము కదా అని ఇలా తయారు చేసి, నేను ఎవరు చుట్టాలు వచ్చినా ముందుగా దమ్ బిర్యానీ చేసి పెడతాను మేడం. ఫస్ట్ వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళతో ప్రయోగం చేసి చాలా సార్లు చేశాను దమ్ బిర్యానీ. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా సిస్టర్ నేర్పించారండి. ఓకే, మీ పక్కన వచ్చి చేయడం అంటే చాలా నమ్మలేకపోతున్నాను భావన. ఒకసారి గిల్లండి. మ్యాచింగ్ చూసుకోవడం
రావడం బాగుందండి. మిమ్మల్ని టీవీలోనే చూశాను కానీ మీ పక్కన వచ్చి షో చేస్తున్నానని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా పక్కనే ఉన్నారండి. ఓకే, ఈ కర్రీ సరిపోయింది, కొంచెం ఫ్రై అయింది కదా, కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వచ్చే వరకే వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, అక్కడ రైస్ అయిపోయింది చూడండి. ఓకే, చాలా చక్కగా ఉడికిపోయింది రైస్. ఇక్కడ కొంచెం ఫ్రై అయింది. దీన్ని ఏం చేయాలి, కొంచెం ఆయిల్ ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఓకే, ఈ ఆయిల్ ఎందుకంటే పైన బిర్యానీ ఫ్లేవర్ కోసము వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఆ రైస్ అయిపోయింది కదా, ఈ రైస్ తీసి ఇక్కడ మనం రైస్ కలిపేసినాం కదా, ఇది ఆయిల్ కొంచెం తీసేసినాం కదా, దీని మీద వేస్తున్నారా బిర్యానీ ఫ్లేవర్ రావడానికి ఇక్కడ వేసి మూత పెట్టేసి ఒక స్లిమ్ లో పెట్టి ఒక 2 minutes పెడితే సరిపోతుంది. ఇంతకు ముందుకు పాతకాలం గిన్నెలు అవి పెడితేనేమో దానికి దమ్ బిర్యానీ కోసము గోధుమ పిండి చుట్టుగా పెట్టి సరిపోతుంది గిన్నె. ఇది ఆల్రెడీ దమ్ అయిపోతుంది కదా దీనిలో, అందుకే క్లాత్ చుట్టి పిండి మొత్తం పెట్టి అది కాకుండా పెంక పెట్టుకొని పెద్దగా మంట పెట్టి దాని మీద ఇది పెట్టి కూడా దమ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయినట్టు అయిపోయింది చూడండి ఒకసారి. ఉడికిపోయింది మంచిగా. భావన, మా పిల్లలకి ఆయ చెప్పరా, వినిషా దీపక్కి ఒకసారి ఆయ చెప్పరా. వినిషా దీపక్ ఇద్దరికి అలాగే తెలుగు రుచులు చూస్తున్న వాళ్ళకి అందరికి ఆయ చెప్పండి. మా వ్యూవర్స్ కి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాలి, రోజు చెప్తూనే ఉంటారు. రోజు ఏంటి అంటే నేను చెప్పించడం ప్రత్యేకత కదా నాకు, మీరు చెప్పడం. లత గారి తరపు నుంచి తెలుగు రుచి ప్రేక్షకులు అందరికి హాయ్. భావన, ఇది అయిపోయింది కదా, స్టవ్ ఆపేసుకున్నాము. ఓకే, కొంచెము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే భావన, దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో సగం ఉడికించిన అన్నం వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ.